పంచకోశాలు అంటే ఏమిటి? మానవుని యోగంలో పంచకోశాలు ఎలా ప్రభావం చూపుతాయో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోశం అంటే వర. కత్తిని ఉంచడానికి వరను ఉపయోగిస్తారు. అవసరమైనప్పుడు వర నుంచి బయటికి తీస్తారు. కత్తి వేరు, వర వేరు. వరలో ఉన్నంత మాత్రాన కత్తి కాకుండా పోతుంది. పంచకోశాలు 5. అవి అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానం కోసం, ఆనందమయం కోసం. మానవుడు తన జీవన ప్రయాణంలో తను ఎవరు, భగవత్ స్థితికి పొందడం ఎలా సాధ్యపడుతుంది? పుట్టుతో ఉన్న వడ్ల నుండి బియ్యాన్ని వేరు చేసినట్లు పంచకోశాలతో కూడిన జీవభావం నుండి యుక్తి చేత శుద్ధమైన ఆత్మను వేరు చేయగలగాలి. పంచకోశాల చేత కప్పబడిన జీవుడు తాను పరిమితుడని భావిస్తాడు. తను ఏమిటో అనే నిజ స్వరూపాన్ని మర్చిపోతాడు. క్షుణ్ణంగా పరిశీలించి చూస్తేనే తాను ఒక పంచకోశాలు కాదని, వాటికన్నా తాను నేరుగా విలక్షణంగా వాటిని గమనిస్తూ కేవలం సాక్షిగా చూస్తూ ఉన్న ఆత్మ చైతన్యాన్ని గ్రహిస్తాడు. చైతన్య స్వరూపమైన నేను పంచకోశాలను కలిగి ఉన్నాననే దేహాన్ని గాను, అనాత్మను గాను, అలాగే పంచకోశాలనే త్వరలో ఉన్నంత మాత్రాన నేను ఆత్మను కాకుండా పోను. నేను కోశాలను కాను. కోశాల కన్నా వేరుగా ఉన్న ఆత్మనే. దీనిని బాగా పరిశీలన చేయాలి. మన యథార్థ స్థితిని, ఆత్మస్థితిని తెలుసుకోవాలి. అయితే పంచకోశాల కన్నా నేను వేరుగా ఉన్నానని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అన్నమయ కోశం అంటే స్థూల దేహం. ఈ దేహం పుట్టుకతో వచ్చి కొంతకాలం ఉండి మరణంతో అంతమవుతుంది. ప్రారబ్ధం ప్రకారం నడుస్తుంది. అన్న అనగా ఆహారం. ఇది భౌతిక శరీరం. 5 జ్ఞానేంద్రియాలను కలిగి ఉంటుంది. 1 చూపు, 2 వాసన, 3 స్పర్శ, 4 రుచి, 5 వినికిడిలతో ఉన్న శరీరం. అలాగే ఈ శరీరంలో ఎముకలు, కండరాలు, అవయవాలు ఈ అన్నమయ కోశం పరిధిలో వస్తాయి. మానవుని శరీరం భూమి తత్వాన్ని కలిగి ఉంటుంది. నేను ఈ దేహాన్ని, దీని కదలికలను, పనులను స్పష్టంగా తెలుసుకోగలుగుతున్నాను. నా చేత చూడబడే, తెలుసుకోబడే దేహం నేనెలా అవుతాను? అది నాకన్నా వేరుగానున్న దృశ్యమే. కన్ను పోయినా, కాలు విరిగినా నేను పోయాను, నేను విరిగాను అనటం లేదు కదా. కనుక నేను దేహం కన్నా వేరుగా ఉన్న ఆత్మను. భౌతిక శరీరం అన్నమయ కోశం అయితే అందరూ ఆసనాలు, ప్రాణాయామం చేయాలి. ప్రాణామయ కోశం అంటే ప్రాణాలు. వాయు చలనమే ప్రాణాలు. బయట ఉన్న దానిని వాయువు అంటారు. ప్రాణం అంటే శక్తి. ఈ కోశం అంటే ప్రాణశక్తి కలిగి ఉంటుంది. ఈ ప్రాణమయలో మరో 5 పెద్ద, మరో 5 చిన్న భాగాలు ఉంటాయి. అవి ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన అనే 5 భాగాలు ఉంటాయి. శరీరంలో ఈ ప్రాణశక్తి వల్ల నియంత్రణ కలిగి ఉంటుంది. మానవ శరీరంలో రక్త ప్రసరణ మరియు నాడులకు ప్రాణశక్తి అందించేది ఇదే. అంతేగాక వీటిలో 5 ఉపప్రాణములు ఉన్నాయి. అవి నాగ, కూర్మ, క్రేకర, దేవదత్త, ధనుంజయ అనేవి ఉంటాయి. శరీరంలోని 72,000 నాడులకు ప్రాణశక్తిని అందిస్తుంది. ముక్కు ద్వారా లోనికి వెళ్ళి పనిచేస్తున్నప్పుడు ఆ వాయువునే ప్రాణం అంటారు. అది ముక్కు పుటాల ద్వారా లోపలికి వెళ్ళడం, బయటికి రావడం నేను తెలుసుకుంటూనే ఉన్నాను. కనుక నేను దాని కన్నా వేరుగా ఉన్నాను. పైగా అది జడం, నేనేమో చైతన్యం. కనుక ప్రాణాలు నేను కాదు. మనోమయ కోశం నేను, నాది అనే అహంకార మమకారాలకు నిలయం చేస్తుంది. అనుభవిస్తున్నాను అనే భావాలకు ఆలయం ఇది. మన అంటే మనస్సు. ఇది ఆలోచనలు మరియు భావాలు, మెదడు మరియు ఎమోషనల్ సమ్మిళితం. ఇందులో చేతన, ఉపచేతన మరియు అచేతన అవస్థలు ఉంటాయి. దీనినే కాన్షియస్, సబ్ కాన్షియస్ మరియు అన్కాన్షియస్ అంటాము. ఇది జ్ఞానేంద్రియముల ద్వారా విషయాలను గ్రహించి పనిచేస్తుంది. అరిషట్ వర్గాలు ఈ కోశంకు చెందినవి. కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యములు. జాగ్రత్త, స్వప్నావస్థలలో ఈ మనస్సు జగత్తును సృష్టించుకుని అందులో విహరిస్తుంటుంది. సుగప్తిలో మనస్సు లయమైపోవడం, జగత్తు లయమైపోతుంది. ఈ మొత్తంలో తెలుసుకుని నేను వేరుగా ఉన్నాను.
మనసులో కలిగే సంకల్పాలన్నిటికీ నేను గమనిస్తూనే ఉన్నాను. కనుక నేను మనస్సు కన్నా వేరుగా ఉన్నాను. నేను ఆత్మను. అలాగే మానసిక సమస్యలకు మనోమాయ కోసం కావున ధ్యానం చేయవచ్చు. విజ్ఞానమయ కోసం ఇదే బుద్ధి లోతుగా విషయగ్రహణం చేసేది. మనసులోని భావాలను నిశ్చయించేది ఇదే. ఇక్కడే అనేక కోరికలు ఉన్నాయి. విజ్ఞాన గురించి అవగాహనే విజ్ఞానమయ కోసం. సుప్రీం అంటే పరమాత్మ ఉన్నదనే అవగాహన ఉంటుంది. ధారణ సాధన ద్వారా అంతర్గత క్రమశిక్షణ ఏర్పడి పరమాత్మతో జ్ఞానస్థితిలో ఉండడం. నేను అనే తత్వం నశించి ప్రాపంచిక విషయాలు వదిలి సమాధి స్థితికి పొందటం. ఇది పూర్తిగా విషయ అవగాహనకు చెందినది. దీనికి ఒక స్వభావం ఉంది. ఇది ఎలాంటిదో నేను తెలుసుకుంటూనే ఉన్నాను. బుద్ధిలో ఎలాంటి కోరికలు ఉన్నాయో, ఏ లక్షణాలను సాధించాలనుకుంటున్నాదో, ఎట్టి స్వభావం కలిగినదో తెలుసుకునే నేను బుద్ధి కన్నా వేరుగా ఉన్నాను. అలా ఉన్నాను కనుకనే తెలుసుకుంటున్నాను. ఇలా తెలుసుకునే నేను బుద్ధిని ఎలా అవుతాను? కనుక నేను వేరు, బుద్ధి వేరు. అజ్ఞానం చేత బుద్ధిగా వ్యవహరిస్తున్నాను కనుక విజ్ఞానమయ కోసం నేను కాదు, అది నాకన్నా వేరుగానున్న దృశ్యమే. అలాగే విజ్ఞానం కోసమైతే ఆధ్యాత్మిక ప్రసంగాలు, భజనలు, మంచి పుస్తకాలు చదవటం, అవగాహన పెంచుకోవడం చేయాలి. ఆనందమయ కోసం కోసం అంటే ఆధ్యాత్మిక పరమైన దేహం. ఇది సగుప్తిలో మాత్రం వ్యక్తమవుతుంది. గాఢ నిద్రలో ఏ విషయము జ్ఞానము లేదు, అలాగే ఆత్మజ్ఞానము లేదు. ఏ వృత్తులు కదలని స్థితి కనుక ఆనందాన్ని ఇస్తున్నదే కానీ అది శాశ్వతం కాదు. ప్రకృతి యొక్క వికారం వల్ల ఈ స్థితి కలుగుతుంది కనుక ఇది పరిమితం. ఈ స్థితి కూడా తెలుసుకునే నేను వేరుగా ఉన్నాను. ఆత్మ పరమాత్మలో ఐక్యమయ్యే స్థితి. దీన్ని మనం ముక్తి అంటాము. ఆనందమైన స్థితి ఇది. కనుక ఆనందమయ కోసం కూడా నేను కాదు, నేను ఆత్మను. ఈ ప్రకారంగా యుక్తితో పంచకోశాలను విచారించి ఇవేమీ నేను కాదని వాటిని తెలుసుకునే, గ్రహించే, చూసే నేను వేరుగా ఉన్నానని, అదే ఆత్మ అని చైతన్యాన్ని గ్రహించి ఆత్మగా అనుభూతి చెందాలి. వెలుగుతున్న ట్యూబ్లైట్ను 5 కాగితాలతో చుట్టాం. కాంతి కనిపించదు. ఒక్కొక్క దాన్ని తొలగిస్తుంటే క్రమంగా వెలుగు వస్తుంది. 5 తొలగగానే పూర్తి కాంతి వస్తుంది. అలాగే 5 కోశాలు తొలగితే ఆత్మ పూర్తిగా ప్రకాశిస్తుంది. అలా పంచకోశాలను వేరు గావించి ఆత్మను దర్శించి అనుభవించాలి. ఆనందమయ కోసం అయితే ధ్యాన స్థితి నుండి దాన స్థితికి చేరి సమాధి స్థితికి పొందడం, దీన్ని విముక్తి అంటాం.